ఇట్లా ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడూ నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిండ్రో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించిండ్రో ఈరోజు ఆ వర్గాలకు మేలు చేసిన, అదేవిధంగా ఈనాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధానాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, గెలుపు ఓటమి ఏదైనా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నాదే బాధ్యత. ఈ ఫలితాలు 80% పైగా వస్తాయని చెప్పిన ఈరోజు 90% ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినాయి. ఈ పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేయాలా, వాళ్ళని డాక్టర్లను చేయాలి, వాళ్ళని లాయర్లను చేయాలి, వాళ్ళని ఇంజనీర్లను చేయాలి, వాళ్ళని ఐఏఎస్లను చేయాలి, వాళ్ళని ఐపీఎస్లను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్యేలను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్సీలను చేయాలి, వాళ్ళని మంత్రులను చేయాలి, ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలా. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా.